చిన్నపిల్లలు ఎక్కిళ్ళు అనేటివి చాలా సహజంగా వస్తాయండి. దీంట్లో కూడా చాలామంది పేరెంట్స్ అడుగుతూ ఉంటారు, బాగా ఎక్కిళ్ళు పాలు తాగిన తర్వాత కూడా బాగా ఎక్కిళ్ళు వస్తున్నాయి అని చెప్పేసి. దీంట్లో 2 కారణాలు ఉంటాయండి. ఒకటి ఓవర్ ఫీడింగ్, అంటే పిల్లలకి సరిపోను పాలు కాకుండా ఇంకా ఎక్కువగా వాళ్ళ అవసరం కంటే ఎక్కువగా పాలు తాగించాల్సిన పరిస్థితి కానీ, లేదా వెరీ మచ్ ఫ్రీక్వెంట్ ఫీడింగ్, ఓవర్ ఫీడింగ్ అండ్ ఫ్రీక్వెంట్ ఫీడింగ్. ఫ్రీక్వెంట్ ఫీడింగ్ అంటే యూజువల్గా మనము మొదటి నెల రోజుల లోపు పిల్లలకి ఎంత పడుకున్నా యాక్టివ్గా ఉన్నా సరే యూజువల్గా 2 అవర్స్కి ఒకసారి పాలు తల్లిపాలు ఇవ్వండి అని చెప్తూ ఉంటాము. లేదా నెల వయసు కంటే ఎక్కువ బేబీస్ ఉన్నవాళ్ళు వాళ్ళకి డిమాండ్ ఫీడింగ్ అంటాము. కానీ చాలామంది తల్లులు ఏంటంటే వాళ్ళ బిడ్డ ఇంకా చబ్బీగా ఉండాలి, ఇంకా నిండుగా కనపడాలని ఈవెన్ 2-3 నెలల పిల్లలకు కూడా మొదటి నెలలోగా ఎట్లయితే 2 గంటలకు ఒకసారి ఇస్తారో ఆ విధంగా ఇస్తూనే ఉంటారు. దాన్ని ఓవర్ ఫీడింగ్ అని చెప్పొచ్చు, లేదా ఫ్రీక్వెంట్ ఫీడింగ్ అని చెప్పేసి ఉండడం వల్ల వీళ్ళకి ఈ పాలు అనేటిది మొదట తాగిన పాలు అరిగే లోపే మళ్ళా రెండోసారి పాలు తాగాల్సి వస్తున్న పరిస్థితి వల్ల అది ఒక రకమైన గ్యాస్ ఉబ్బరం లాగా అయ్యి కూడా బాగా ఎక్కిళ్ళు అనేటివి వస్తూ ఉంటాయి. సో దీనికి ఏంటంటే మొదటి నేను ఇందాక చెప్పినట్టుగా నెలలో పిల్లలకి ప్రాపర్గా 2 గంటలకు ఒకసారి కడుపు నిండా ఇచ్చి బర్పింగ్ చేయించి పడుకోబెట్టి యూజువల్గా ఎక్కిళ్ళు అనేటివి రావు. రెండోది ఈ నెల వయసు దాటిన పిల్లలకి 2 గంటలకు ఒకసారి కాకుండా డిమాండ్ ఫీడింగ్ అంటాము. అంటే 4 to 5 అవర్స్, ఒక్కొక్కసారి 3 అవర్స్ అయినా పర్వాలేదు. సో మినిమం 3 to 4 అవర్స్ అయినా గ్యాప్ ఉండేటట్టుగా చూసుకుంటూ వాళ్ళకి ఫీడింగ్ ఇవ్వడం అనేది ఖచ్చితంగా చేయాల్సి వస్తుంటుంది. అండ్ 4వ విషయము, కొంతమంది పిల్లలకి ఈవెన్ ఫాస్ట్గా ఫీడింగ్ తీసుకోవడం వల్ల, అంటే కొంతమంది తల్లులకి కొన్ని సందర్భాలలో ఏమవుతుందంటే తల్లి బిడ్డకి పాలు ఇస్తున్నప్పుడు ఆటోమేటిక్ రిఫ్లెక్స్గా తల్లికి పాల ప్రొడక్షన్ ఎక్కువైపోయి చాలా ఫాస్ట్గా అనేటిది జరుగుతూ ఉంటుంది. దీనివల్ల బిడ్డ పాలు తను మింగుతూ తను నోటి నిండా తీసుకున్న పాలను మింగేలోపే ఇమ్మీడియట్గా పాలు అనేటి తన గొంతులోకి వస్తుండడం వల్ల అది రిఫ్లెక్స్గా ఒక్కొక్కసారి ఈ ఎక్కిల రూపంలో వస్తూ ఉంటుంది. ఫాస్ట్ ఫీడింగ్ అంటాం దీన్నే. సో ఇలాంటప్పుడు ఏం చేయాలంటే తల్లి బిడ్డని కొద్దిగా పక్కకు తీసి తన పాలను కొంత ఎక్స్ప్రెస్ చేసి పక్కన పెట్టేసి అండ్ కొద్దిగా ఫీడింగ్ ధార అనేది కొంత స్లో అయినప్పుడు పాలు ఇవ్వడం కానీ, లేదా బేబీని అలా ఫాస్ట్గా తాగుతున్న బేబీని కాస్త నెమ్మదిపరిచి తర్వాత మళ్ళా ఫీడింగ్ ఇవ్వడం అనేది కరెక్ట్. ఇది యూజువల్గా జరుగుతుంటుంది. అండ్ చాలా రేర్ కేసెస్లో 1-2 డిసీజెస్ ఉన్నాయి, అది చాలా రేర్. సో అది మీరు పర్సిస్టెంట్గా ఎంత కరెక్ట్గా పాలు పద్ధతిగా ఇచ్చినా కానీ బిడ్డకి ఎక్కిళ్ళు చాలా ఫ్రీక్వెంట్గా వస్తూ తన హెల్త్ ఇష్యూస్లో ఇబ్బందిగా ఉంటున్నది అన్న పరిస్థితిలో మీరు మీ రెగ్యులర్ పీడియాట్రిషియన్ని కలిస్తే దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ అనేది చేయవచ్చు.